నమస్తే అండి. నేను రసాక్. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చాలా వరకు తన సొంత నిధులను కూడా ఖర్చు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నేను చాలా వీడియోలో కూడా చెప్పినాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క సంవత్సర కాలంలో తన 5 శాఖలకి సంబంధించి చేసినటువంటి పనులు నేను దాదాపు 34 నిమిషాల వీడియో చేసినాను. దాంట్లో చివరిలో కూడా చెప్పినాను పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క సంవత్సర కాలంలో ఎన్ని కోట్లు అక్షరాలు కట్ చేసినాడని చెప్పేసి. అంటే ఏపీకి ఫ్లడ్స్ వచ్చిన, అంటే విజయవాడకి ఫ్లడ్స్ వచ్చిన దగ్గర నుంచి మొన్న పిల్లల కోసం అని చెప్పేసి బ్యాట్లు కిట్స్ వరకు కొనిచ్చేదానికి, స్కూల్ గ్రౌండ్ కొనిచ్చేదానికి, వీటన్నిటికి సంబంధించి నేను చెప్పడం జరిగిందన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పని చేసినారు. ఏమంటే నందికొట్కూరు నియోజకవర్గంలోకి సంబంధించి కొణిదెల గ్రామం అనేది ఒకటి ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి ఇంటి పేరుతో కదా. సో ఆ గ్రామం ఉందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాన్ని ఇంచుమించు దత్తత తీసుకున్నారని చెప్పొచ్చు. అందుకని ఆయన 50 లక్షల రూపాయలు విరాళాన్ని అందించడం జరిగిందన్నమాట. దాని ద్వారా ఈరోజు పనులు చేయడం స్టార్ట్ చేసినారు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు. నందికొట్కూరు బైరెడ్డి శబరి గారు. సో ఆ విషయానికి వస్తే కనుక నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదెల గ్రామం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి 50 లక్షలు అందించి గ్రామ అభివృద్ధిలో తోడ్పాటును అందిస్తున్నారు. ఈ నిధులతో గ్రామంలో నిర్మించబోయే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసి నిర్మాణ పనులు స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారు, అదేవిధంగా రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారు పాల్గొనడం అయితే జరిగింది. సో ఇదన్నమాట పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం అయితే వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. 50 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే బేసిక్గా మనకి కుళాయి వస్తుంది కదా. సో ఆ కుళాయి నీళ్ళన్నీ కూడా మోటార్ ద్వారా ట్యాంక్ మీద పంపిస్తారనమాట. ఆ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ అంటారనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళ కోసం కాదు. సో ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ప్రతి ఇంటికి నీళ్లు రావడం కోసం అని చెప్పేసి నిర్మిస్తున్నటువంటి వాటర్ ట్యాంక్ నిర్మాణం ఒక 50 లక్షలతో స్టార్ట్ చేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సొంత నిధులతో.